గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు చిన్న మంచి అప్డేట్ అండి ఇది. ఎందుకనంటే మన మార్కెట్ అనేది ఎప్పుడైనా మనం అనుకున్నాము, ఎప్పుడైనా నిన్నటి క్లోజింగ్ మీద ఇలాంటి మనకు గ్రీన్ క్యాండిల్ కానీ గ్రీన్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత రెడ్ క్యాండిల్ ఒక 9:15 క్యాండిల్ ఏర్పడిన తర్వాత 9:45 క్యాండిల్ రెడ్ కాచినా సరే మళ్ళీ మనకు దీన్ని బ్రేక్ చేయకుండా ఎప్పుడైతే ఈ 10:15 క్యాండిల్ అనే మూవ్మెంట్ తీసుకుంటుందో ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది. ఈ విధంగా పైకి మనకు ఈ విధంగా పైకి వెళ్తుందని చెప్పుకోవడం జరిగింది. కాకపోతే దీంట్లో కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఈ 9:15 క్యాండిల్ 9:45 క్యాండిల్ ఉంది కదా, ఈ 9:45 రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఈ రెడ్ క్యాండిల్ లోపటిని మనకు గ్రీన్ క్యాండిల్ ఏర్పడాలి. ఈ పైనకు ఈ విధంగా ఒక మనకు పైనకి ఏర్పడినా కూడా ఇది పెద్దగా ఏర్పడినా కూడా ఒకటే సింగిల్ క్యాండిల్ ఏర్పడుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు ఈ 9:45 క్యాండిల్ పక్కన ఇది ఒక మనకు ఈ 10:15 క్యాండిల్ అనేది గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది. ఆ తర్వాత మళ్ళీ ఒక ఈ 10:45 క్యాండిల్ అనేది చాలా పెద్దగా ఏర్పడింది. ఇక్కడ మీరు సేమ్ ప్యాటర్న్ ఇది మనం గుర్తించినట్లయితే ఇది ఒక గ్రీన్ క్యాండిల్, ఇది మనకు ఇది నిన్నటి క్లోజింగ్ అయితే అంటే నిన్న అంటే ఆ రోజు క్లోజింగ్ అది. ఆ తర్వాత ఇది ఒక 9:15 క్యాండిల్, ఇది ఒక 9:45 క్యాండిల్ ఇది, ఓకేనా. ఆ తర్వాత ఏర్పడిన 10:15 క్యాండిల్ అనేది చాలా పెద్దగా ఏర్పడింది. ఇక్కడ పెద్దగా ఏర్పడింది. దీని తర్వాత మూమెంట్ అనేది ఏం లేదు. ఇక ఆ తర్వాత మార్కెట్ అంతా మన కిందకే వచ్చింది. ఇక్కడ నుంచి వెళ్ళి నేను అది చెప్తున్నాను. ఎప్పుడైనా సరే మనకు ఈ విధంగా ప్యాటర్న్ ఏర్పడినప్పుడు ఒకటి మనకు ఏర్పడే ఈ 10:15 క్యాండిల్ అనేది మనకు ఈ 9:45 క్యాండిల్ను బ్రేక్ చేయకుండా చిన్నగా ఏర్పడినట్టయితే గ్రీన్గా ఆ తర్వాత భారీ మొత్తంలో ఉంటుంది. అదేవిధంగా దీంట్లో కూడా ఉంటుంది అంతే. ఈ విధంగా మనకు ఈ విధంగా గ్రీన్ క్యాండిల్ ఏ విధంగా చెప్పాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం పిఈ కదా ఒకసారి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు ఇది కూడా ఒక గమనించండి. ఇక్కడ మనకు ఇది ఒక రెడ్ క్యాండిల్ ఉంది. ఇక్కడ మనకు దీని లోపల ఇది మనకు చిన్నగా ఏర్పడింది. ఇది ఒకటే క్యాండిల్ ఇక్కడ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది అర్థమైందా. మళ్ళీ తర్వాత పైకి వెళ్తుందని కాదు, ఇది మనకి ఇదే టార్గెట్ మనకి ఇది. కాకపోతే ఇది మనకు ఎంతవరకు వెళ్తుందో అనేది చూసుకోవాలంతే. ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ దీన్ని బ్రేక్ చేసి ఇది పైకి వెళ్తుంది, ఓకేనా. ఒకటే క్యాండిల్ కూడా చాలా బ్రేక్ చేసి ఇంతవరకు పైకి వెళ్ళిందంటే అక్కడ మనం ఎగ్జిట్ కావాల్సింది అంతే. సేమ్ ఇదే ప్యాటర్న్ లాగా ఇదే విధంగా ఈ విధంగా మనకు ఇంకొకటి మనం సిఈ కూడా చూద్దాం. సిఈ కూడా అబ్జర్వ్ చేద్దాం. సిఈ కూడా చూద్దాం. ఈ విధంగా మనకు ఒక రెడ్ క్యాండిల్, ఒక తర్వాత ఒక 9:15 నిన్నటి క్లోజింగ్ ఇది, తర్వాత ఇది ఒక 9:15 క్యాండిల్, ఇది ఒక 9:45 క్యాండిల్ కదా. ఆ తర్వాత ఏర్పడే ఈ 10:15 క్యాండిల్ అనేది ఒకటే పెద్దగా ఏర్పడింది, ఇక్కడికి ఏర్పడకండి ఈ విధంగా. ఆ తర్వాత మళ్ళీ మనకి ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి, మళ్ళీ పైకి వెళ్ళదు అన్నట్టు. అది నేను చెప్పాలనుకున్నాను. ఏదైనా సరే మూమెంట్ తీసుకోవాలంటే దీని క్యాండిల్ పక్కన ఒక చిన్న క్యాండిల్ ఏర్పడినప్పుడు మాత్రమే మళ్ళీ మూమెంట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. అది నేను చెప్పేది ముఖ్యంగా. ఆ తర్వాత ఒకసారి మనం ఈ పీని గమనిస్తే పీని కాదు, ఇక్కడ ఒకసారి మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇది ఒక 10:45 క్యాండిల్ కదా, ఇక్కడ మనకు 11:15 క్యాండిల్ ఉంది. దీని లోపట్నే క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ మూమెంట్ తీసుకుంది. కానీ ఇక్కడ మనకు అయినా కూడా ఈ టార్గెట్ అనేది రీచ్ కాలేదు. కాబట్టి ఇది మనకు పెద్దగా ఏర్పడింది క్యాండిల్. ఇంకోటి ఇందులో మూడు ఏర్పడినాయి. అది నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇక్కడి ఒకటి పెద్ద క్యాండిల్ ఏర్పడితే మాత్రం మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే దీని మీద సపోర్ట్ తీసుకొని, అంటే ఇలాంటి విక్ ఏర్పడకూడదు, ఈ విధంగా పైకి ఏర్పడి బాడీ అనేది దీని మీద ఉండాలి. ఈ 15 క్యాండిల్ బాడీ దీని మీద ఉన్నప్పుడు మాత్రమే మళ్ళీ బాడీ నుంచి సపోర్ట్ తీసుకుంటే తప్ప లేకుంటే కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది మెయిన్గా నేను చెప్పాలనుకున్న అప్డేట్. ఇది అర్థమవుతుందా. ప్రతి దాంట్లో ఆ విధంగా జరుగుతుంది మనకు, ఓకే. అందుకనే మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ మనకు మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. ఇక్కడ ఒక 9:15 క్యాండిల్, ఇది ఒక 9:40, ఇక్కడ 10:15 క్యాండిల్ అనేది దీన్ని బ్రేక్ చేసింది, ఓకేనా. బ్రేక్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మనకు రెడ్ క్యాండిల్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది, కానీ ఇక్కడ విక్ ఏర్పడలేదు. ఇక్కడ మనకు ఇలా విక్కులు మనకు ఏర్పడలేదు. ఇక్కడ విక్కులు అర్థమైందా. ఇది సాలిడ్గా ఏర్పడింది. ఇక్కడ మనం అది మనం గుర్తించాలి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ క్యాండిల్ ఏర్పడింది, కాకపోతే ఇక్కడ మనకు విక్ ఏర్పడింది. ఇక్కడ మనకు డౌన్, ఓకేనా. ఇలాంటి విక్కులు ఏర్పడద్దు. విక్కులు ఏర్పడిందంటే అది మనకు డౌన్ ట్రెండ్ అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాలంతే. ఇదంతా చూడండి, ఇక్కడ విక్కులు ఏర్పడ్డాయి,
ఓకేనా. విక్కులు ఇక్కడ టార్గెట్ ఇది విక్కులు. ఈ విధంగా నేను చెప్పాలనుకుంటున్నాను. మెయిన్గా గుర్తుంచుకోండి, ఇదే చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. థ్యాంక్ యూ.